హలో అండ్ వెల్కమ్ టు సిమ్స్. ఈరోజు మెంటల్ బ్లాక్ అనేటటువంటి ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చాను. ఒక మీటింగ్ అవుతుంది అనుకుందాం. ఆ మీటింగ్లో మీరు ఏదైనా ఒక ఐడియా కాంట్రిబ్యూట్ చేద్దాం అనుకున్నప్పుడు వాళ్ళేమనుకుంటారు, ఈ మాట చెప్తే వీళ్ళేమనుకుంటారు, బాగోదేమో అని మనం చాలాసార్లు హెసిటేట్ చేసి ఆపేసుకుంటాం. ఇలాంటి ప్రాబ్లం మీకు కూడా వచ్చిందా? ఫ్రెండ్స్, ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ గుర్తుపెట్టుకోండి. మన కెరియర్ గ్రోత్కి మన బాస్ లేకపోతే మనకు స్కిల్స్ లేకపోవడం లేకపోతే వేరే ప్రాబ్లం ఏదో కాదు, ఇలాంటి హెసిటేట్ చేసేటటువంటి లక్షణమే. మనం కొత్త డ్రెస్ కొనుక్కున్నప్పుడో ఒక కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు ఎవరికైనా వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, బాగోదేమో అనేటువంటి మనం ఏదైతే హెసిటేట్ చేసి ఆగిపోతున్నామో, ఇది మన చుట్టూ మనకి తెలియకుండానే ఒక గోడను కట్టేసుకుని ఆ గోడలోనే ఆ ప్రపంచంలోనే మనం బ్రతుకుతున్నాం. ఈ గోడ ఇటుక సిమెంట్తో కట్టింది కాదు, మన ఆలోచనలతో మనమే కట్టుకున్నటువంటి ఒక మానసికమైనటువంటి జైలు. వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, నేను ఎగ్జామ్లో ఫెయిల్ అయితే ఎలా అనే భయాలతో ఈ గోడను మనమే మన చుట్టూ నిర్మించుకుంటాం. దీన్నే మనం మెంటల్ బ్లాక్ అంటాం. దీనివల్ల ఏమవుతుంది? మీరు మీలా ఉండలేకపోతున్నారు. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ కోడింగ్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, లేదు డిజైనింగ్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. మీరు డిజైనింగ్ చేయబోయి కోడింగ్లోకి వెళ్ళడమో, కోడింగ్ చేయబోయి డిజైనింగ్లోకి రావడమో, ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల మీ కెరియర్లో మీరు ఫ్లరిష్ అవ్వలేకపోతున్నారు. ఈ వీడియోని మీరు చివరిదాకా చూసినట్లయితే ఇలాంటి సైలోస్ని బ్రేక్ చేయడానికి తీసుకోవాల్సినటువంటి 3 ఇంపార్టెంట్ మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాలని మీకు ఎగ్జాంపుల్స్తో సహా చెప్తాను. చెప్పిన తర్వాత మీరు ఈ సైలోస్ని బ్రేక్ చేసి మీ కెరియర్లో మీరు ఫ్లరిష్ అవ్వగలరు. చివరిదాకా ఈ వీడియోని చూడండి. ఫస్ట్ థింగ్ ఫస్ట్, రియలైజ్ ద ట్రూత్. పక్కాళ్ళు మన గురించి ఏమనుకుంటారు అనేటటువంటి ఆలోచనని పక్కన పెట్టండి. ఎందుకంటే ఇది చాలా చాలా సిల్లియస్ట్ థాట్ ప్రాసెస్. ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టామనుకుందాం. పెట్టిన తర్వాత ఒకసారి మనం చూసుకుని మనమే దాన్ని మళ్ళీ డిలీట్ చేసేస్తూ ఉంటాం. ఎందుకంటే మన డ్రెస్ బాగాలేదనో, నా హెయిర్ స్టైల్ సరిగా సెట్ చేయలేదనో, నా వాయిస్ మ్యాచ్ అవ్వలేదనో, ఏదో ఒక ప్రాబ్లం మనకి, ఏదో ఒక చిన్న వంక మనకు కనబడుతుంది, దాన్ని ఇమీడియట్గా డిలీట్ చేసేస్తాం. కానీ ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి, అంత సీన్ లేదు ఇక్కడ. వాళ్ళకే బోల్డ్ పనులు ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారు, మన రీల్ ఒక 2 నిమిషాలు చూస్తారు, నీ గురించి ఆలోచించేటటువంటి టైం వాడికి లేదు, వెంటనే ఇంకో రీల్లోకి వెళ్ళిపోతారు. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఆఫీస్ మీటింగ్లో మీరు ఏదైనా కాంట్రిబ్యూట్ చేద్దాం అనుకున్నప్పుడు ఒకవేళ తప్పే మాట్లాడామనుకుందాం, ఏమవుతుంది ఇప్పుడు? వాళ్ళు నీ గురించి ఆలోచించి వాళ్ళ టైం అంతా వేస్ట్ చేస్తారనుకుంటున్నావా? లేదు, వాళ్ళ పనులు వాళ్ళకున్నాయి. ఎవడి లైఫ్లో వాడు బిజీగా ఉన్నాడు బాస్. ప్లీజ్ అర్థం చేసుకోండి. మన గురించి వాడు ఆలోచించి మన గురించి వాడు టైం స్పెండ్ చేసుకునేంత టైం వాడికి లేదు. ఆడేమనుకుంటాడో అనేటటువంటి ప్రాబ్లంతో నీ కెరియర్కి నువ్వు ఒక బ్లాక్ క్రియేట్ చేసుకోవాల్సినంత ప్రాబ్లం నీకు కూడా లేదు. ఎందుకంటే ఓపెన్గా మాట్లాడినప్పుడే నీ థాట్స్ని నువ్వు ఎక్స్ప్రెస్ చేయగలవు. ఎప్పుడైతే నీ థాట్స్ని నువ్వు పర్ఫెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయగలుగుతావో అప్పుడే నీకు విజయం లభిస్తుంది. స్టెప్ నెంబర్ 2, ఆథెంటిసిటీ ఈజ్ యువర్ పవర్. అంటే మీరు మీలా ఉండడమే మీ బలం. వేరే వాడిని కాపీ చేస్తూ, వేరే వాడిని ఇంప్రెస్ చేస్తూ మనం లైఫ్ లీడ్ చేయలేం. ఎగ్జాంపుల్, మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా నీకు కోడింగ్లో ఇంట్రెస్ట్ ఉంది, లేదు నీకు డిజైనింగ్లో ఇంట్రెస్ట్ ఉంది, నా ఫ్రెండ్స్ అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఉన్నారు, నేను ఒక్కడనే డిజైనర్గా ఉండిపోయాను అనేటటువంటి ఆలోచన నీకు వద్దు. ఎందుకంటే నీ ఇంట్రెస్ట్ ఉన్న చోట నువ్వు మనసు పెట్టగలవు. ఎప్పుడైతే నువ్వు మనసు పెట్టి ప్రయత్నం చేస్తావో, ఎప్పుడైతే నువ్వు కాన్ఫిడెంట్గా దానిలో వర్క్ చేయగలుగుతావో, నువ్వు ఉన్నత శిఖరాలకి చేరుకోగలుగుతావు. రజనీకాంత్ లాంటి పర్సన్ కండక్టర్గా తన జీవితాన్ని స్టార్ట్ చేసినా సరే తన మనసు అక్కడ లేదని తనకు అర్థమై తన యాక్టింగే తన బలం అనుకుని యాక్టింగ్లోకి వచ్చాడు. కాబట్టి ఈరోజు ఇండియా సూపర్ స్టార్గా రజనీకాంత్ ఉండగలిగాడు. అంతేకాదు ఫ్రెండ్స్, ప్లీజ్ అండర్స్టాండ్, చాలా 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 ముఖ్యమైన విషయం ఏంటంటే మనం మనసు పెట్టి పని చేసినప్పుడే మనం సక్సెస్ సాధించగలుగుతాం. ఆ మనసు నువ్వు ఎప్పుడు పెట్టగలవంటే ఆ కెరియర్ నీకు ఇష్టమైనప్పుడు మాత్రమే నువ్వు ఆ మనసు పెట్టగలవు. మీ ఫ్రెండ్స్ ఏమనుకుంటారనో, మీ పేరెంట్స్ ఏమనుకుంటారనో, నీ రిలేటివ్స్ ఏమనుకుంటారనో, నీకు నచ్చని ప్రొఫెషన్లో నువ్వు కంటిన్యూ చేసినట్లయితే ఎప్పటికీ నీకు నిరాశ మిగులుతుంది. అలా కాదని నీకు నచ్చిన ఫీల్డ్లోకి నువ్వు ఎంటర్ అయినప్పుడు నువ్వు డెఫినెట్గా ఎక్సలెన్స్ సాధించగలవు. బీ యువర్ సెల్ఫ్ మై డియర్ ఫ్రెండ్స్, ద వరల్డ్ విల్ అడ్జస్ట్. స్టెప్ నెంబర్ 3, వెల్కమ్ క్రిటిసిజం. విమర్శలను ఆహ్వానించండి. ఎందుకంటే పళ్ళున్న మామిడి చెట్టుకే రాళ్ల దెబ్బలు తగులుతాయి అంటారు. మన తెలుగులో ఒక సామెత ఉంది. ఏ పనైనా చేసినప్పుడే, ఏ ప్రయత్నం అన్నా మొదలెట్టినప్పుడే మనకి విమర్శలు వస్తాయి. ఏ ప్రయత్నం చేయకుండా ఖాళీగా కూర్చున్నప్పుడు క్రిటిసిజం అనేది రాదు. నేర్చుకోవడానికి కూడా ఏముండదు, ఎందుకంటే మనం ఏ తప్పులు చేయం కాబట్టి. నువ్వు ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు నీకు తప్పులు వస్తాయి, కొన్ని సహజం, నో ప్రాబ్లం. ఎవరన్నా మంచి మనసుతో నీకు సలహా చెప్పినప్పుడు దాన్ని తీసుకో, కరెక్ట్ చేసుకో. లేదు ఒకవేళ వాళ్ళు నీ మీద జలసీతోటో నిన్ను కేవలం
క్రిటిసైజ్ చేయడానికి చెప్తున్నారు అనిపించినప్పుడు ఇగ్నోర్ చేసే, నో ప్రాబ్లం. బట్ వెన్ దెర్ ఇస్ అ పాజిటివ్ క్రిటిసిజం, ప్లీజ్ టేక్ ఇట్, అడ్జస్ట్, ఫైన్ ట్యూన్ యువర్ సెల్ఫ్ అండ్ గో అహెడ్. మీరు లింక్డ్ఇన్లో ఒక మంచి కామెంట్ చేద్దాం అనుకున్నారు మీ ఇండస్ట్రీ గురించి, లేదా యూట్యూబ్లో ఒక మంచి వీడియో పోస్ట్ చేద్దాం అనుకున్నారు. మిమ్మల్ని ఎవరన్నా చూసి నవ్వుతారనో, ఒక ట్రోల్ చేస్తారనో భయపడి మీరు ఆగిపోయారు అనుకుందాం. ఒక్కసారి ఊహించుకోండి మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు దాకా ఏ కంటెంట్ క్రియేటర్ అయినా, ఏ స్టార్టప్ ఓనర్ అయినా ఇలాంటి విమర్శలకి గురి కాకుండా, ఇలాంటి ట్రోల్స్కి గురి కాకుండా సక్సెస్ అయిన చరిత్ర ఉందా? ఎవరు ఏ పని మొదలెట్టినా ఇనీషియల్ స్టేజెస్లో కొన్ని కామెంట్స్ రావడం, కొన్ని విమర్శలు రావడం, కొన్ని తప్పులు చేయడం చాలా సహజం. ఈ ఇనీషియల్ జింక్స్ని బ్రేక్ చేసి సక్సెస్ వైపు ఎవడైతే ట్రావెల్ చేస్తాడో వాడే చరిత్ర సృష్టించగలడు. మనం ఇలాంటి మంచి పని మొదలెట్టినప్పుడు మన ఫ్రెండ్స్ ఎవరైనా కామెంట్ చేశారు, లేకపోతే ట్రోల్ చేశారు అనుకుందాం. అందులో నిజం ఉంటే మీరు నేర్చుకోండి, తప్పుంటే సరిదిద్దుకోండి. లేదు కేవలం వాళ్ళు మిమ్మల్ని ఆడుకోవడం కోసమే మిమ్మల్ని ట్రోల్ చేశారని మీకు అనిపిస్తే ఇగ్నోర్ చేయండి. అంతే తప్ప మీరు ఈ విషయాల కోసం భయపడి మీ కెరియర్లో మంచి స్టెప్ తీసుకున్నప్పుడు దాన్ని ముందుకు తీసుకెళ్ళడం మాత్రం ఆగిపోకండి. దానివల్ల మీకే నష్టం, ఆ ట్రోలర్స్కి అలా మెసేజెస్ పెట్టే వాళ్ళకి ఏ నష్టం ఉండదు. నష్టపోయి నువ్వే మిత్రమా, అది గుర్తుపెట్టు. ఫ్రెండ్స్, మనం మొదట మాట్లాడుకున్నటువంటి ఆ మానసికమైన గోడ, అదే ఆ జైలు గోడ గుర్తుందా? దాని తాళం ఎక్కడో లేదు, మన చేతిలోనే ఉంది. ఆ తాళానికి 3 కీస్ ఉన్నాయి. మొట్టమొదటి కీ, మిమ్మల్ని మీరు ఇతరులతో పోల్చుకోకపోవడమే ఆ మొట్టమొదటి కీ. ఇతరులతో పోల్చుకున్నప్పుడే మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. రెండో కీ, అందరినీ సంతోషపెట్టాలని ప్రయత్నం చేయకండి, ఎందుకంటే అది ఎప్పటికీ కుదరదు. మూడోది, అన్నిటికంటే ముఖ్యమైనది, మిమ్మల్ని మీరు బలంగా నమ్మడమే. మీ శక్తిని మీరు ఎప్పుడూ తక్కువ అంచనా వేయకండి. ఈ 3 కీస్ని ఉపయోగించి ఆ మానసికమైనటువంటి గోడను బద్దలు కొట్టండి, ఎందుకంటే మీ కెరియర్కి మీరే CEO. ఇగ్నైట్ ద ఫైర్ విత్ ఇన్ యూ. మీరు ఏ విషయం గురించి భయపడకండి. మీకు ఒక మంచి ఐడియా వచ్చినప్పుడు చాలా ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేయండి. మీ ఒపీనియన్ని మీరు ముందుకు చెప్పండి, నో ప్రాబ్లం. మీరు రిస్క్ తీసుకోవాలనుకున్నప్పుడు తీసుకోండి, ఎందుకంటే రిస్క్ తీసుకున్నప్పుడే మీరు ముందడుగు వేయగలుగుతారు అండ్ మీరు అనుకున్నట్టుగా మీ కెరియర్లో మీరు ఫ్లరిష్ అవ్వగలుగుతారు. లేదా మీరు ఏదైతే చట్రంలో ఇరుక్కున్నారో, ఆ సైలూస్ అనే చట్రంలో ఇరుక్కున్నారో అక్కడే మీరు బంధించబడతారు. సో ప్లీజ్ ఈ 3 స్టెప్స్ని మీరు పాటిస్తూ మీ సైలూస్ని మీరు బ్రేక్ చేసుకుని మీ కెరియర్లో మీరు ఫ్లరిష్ అవ్వండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. సైనింగ్ ఆఫ్, మీ నరసింహ.